తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే అటు రాజకీయాల్లో కావచ్చు అండ్ ఇటు సినిమాల్లో కావచ్చు తనదైన మార్క్ వేశారు ఆమె. సో తమిళనాడు ముఖ్యమంత్రిగా తను పనిచేసిన టైంలో ఈమెకు లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. చాలా కేసెస్ కూడా ఉన్నాయి. సో ఆమె మరణించిన సమయంలో కూడా ఎన్నో ఆస్తుల వివరాలు కావచ్చు, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కూడా చాలా వరకు చర్చ జరిగింది. ఎందుకంటే ఆమెకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక హై డ్రామా నడిచింది. ఆమె హాస్పిటల్లో మరణించిన అప్పుడు కూడా చాలా మిస్టీరియస్ డెత్ అన్నారు. సో రకరకాలుగా ఇప్పటికీ కూడా ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతూనే ఉంటాయి. సో తాజాగా అయితే బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్ట్ జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తను అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. జయలలితకు చెందినటువంటి 27 కిలోల బంగారం అండ్ వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చ్ 6, 7 తేదీల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్ట్ సోమవారం అయితే ఒక ప్రకటన జారీ చేసింది. ఐ రిపీట్, తనకి ఎన్ని ఉన్నాయి? 27 కిలోల బంగారం అండ్ వజ్రాభరణాలు ఉన్నట్టు తేల్చారు. సో అవినీతి కేసులో అయితే జయలలిత దోషిగా తేలి 4 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత, ఆమె మరణించిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. యాక్చువల్లీ జయలలిత చరాస్తులు కావచ్చు, లేదంటే స్థిరాస్తులు కావచ్చు, వేలం వేయడమే ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది. ఇంకా కూడా వేలం కావాల్సిన వాటి కూడా ఇంకా కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఆభరణాలకు సంబంధించి వేలం వేస్తే కోర్టు ఆమె స్థిరాస్తులను వేలానికి తీసుకురాబోతోంది నెక్స్ట్ కూడా. సో ఆభరణాలు వేలం వేస్తే ఎంత? 27 కిలోల బంగారం అండ్ వజ్రాభరణాలు అయితే బయటపడ్డాయి. అండ్ ఆమె మిగతా ఆస్తులు కూడా వేలం వేయాల్సి ఉంది. అక్కడ ఇంకెంత వాల్యూ ఆఫ్ మనీ వస్తుందో చూడాల్సిందే. అయితే 20 కిలోల నగలనైతే అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా జరిమానా ఏదైతే వసూలు చేయాలో అది చేస్తుంది. అండ్ దాని తర్వాత 7 కిలోల ఆమె తల్లి నుంచి వారసత్వంగా ఏదైతే బంగారం వచ్చిందో వాటిని భావించి అయితే మిగతా ఇందులో నుంచి మినహాయించడం జరిగింది. సో 27 కిలోలు ఏవైతే ఉందో ఆమె లెక్క ప్రకారం అయితే క్యాల్కులేషన్ ప్రకారము ఆమెకు ఉన్నటువంటిది 27 కిలోలు ఏదైతే ఉంటుందో అది మాత్రం గవర్నమెంట్కి వెళ్ళబోతోంది. కానీ తల్లి నుంచి వారసత్వంగా చాలామందికి అంటే వాళ్ళ తల్లిగారి నుంచి వచ్చినటువంటి బంగారం ఏదైతే ఉంటుందో అది మాత్రం దీంట్లో నుంచి మినహాయించేశారు. సో జయలలితకు ఖాతా ఉన్న క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సోమవారం అయితే బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు దాదాపు 60 లక్షలను కూడా అందజేసింది. అండ్ తాను గతంలో ఆదేశించిన ప్రకారం అయితే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అండ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ ఇన్స్పెక్టర్ జనరల్ బెంగళూరు కోర్టుకి వచ్చి ఈ బంగారం అండ్ వజ్రాభరణాలను స్వీకరించాలి అన్నటువంటి మాట తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 16న ఒక జీవో ద్వారా అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికైతే అధికారులు ఒక ఫోటోగ్రాఫర్ అంటే ప్రూఫ్స్ కింద ఈ నగలు సేకరించేటప్పుడు ప్రూఫ్ కింద ఎవరెవరు ఉండబోతున్నారంటే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అండ్ అవసరమైన భద్రత ఏదైతే కల్పించాలో 27 కిలోల బంగారం అంటే మామూలు విషయం కాదు. సో అవసరమైన భద్రత ఏదైతే ఉంటుందో సో ఆ 6 పెద్ద ట్రంక్ పెట్టే అంటారు కదా, సో ఆ ట్రంక్ పెట్టెలను కూడా తీసుకురావాలి. సో 27 కిలోల బంగారం పట్టాలంటే 6 ట్రంక్ పెట్టెలు అవసరం అవుతాయి అని భావిస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే భద్రతను కూడా కల్పించాలి అన్నటువంటిది న్యాయమూర్తి చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో నగలనైతే తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకైతే ఆ 2 రోజుల్లో పోలీసులు ఎవరైతే ఉంటారో స్థానిక పోలీసులు అవసరమైన భద్రతను ఏర్పాటు చేయాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసినా సరే ఆ పూర్తిగా ఆ రోడ్ వే కావచ్చు ఆర్ ఎయిర్వే కావచ్చు బై ఎనీ మీన్స్ ట్రావెల్ చేసిన మొత్తం దానికైతే పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. టిల్ తమిళనాడు సర్కార్కి ఇవన్నీ చేరేంత వరకు భద్రతను కల్పించాలైతే సిటీ సివిల్ కోర్ట్ రిజిస్ట్రార్ని అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆమె ఆస్తులకు సంబంధించి వేలం పూర్తిగా ఇంకా అయిపోలేదు, స్లో ప్రాసెస్ అనుకోవచ్చు. ఆమె మరణం తర్వాత మెల్లిగా
అసలు ఆమెకి ఏమున్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఒకసారి సేకరించి దాని తర్వాత వేలం వేయడం, ఈ ప్రాసెస్ అంతా నడుస్తోంది. ఇప్పుడు ఆమె కేవలం ఆభరణాలని వేలం వేస్తే మాత్రం తేలింది లెక్క ఎంత అంటే 27 కిలోల బంగారం ఆమె దగ్గర ఉన్నటువంటిది అని తేలింది. సో ఇదంతా కూడా తమిళనాడు సర్కార్కే వెళ్ళబోతోంది. ఇంకా స్థిర అండ్ చరాస్తులు ఉన్నాయి, వాటి వేలం ప్రాసెస్ కూడా మెల్లిగా స్టార్ట్ అయ్యి ఆ వాల్యూ కూడా మరికొద్ది రోజుల్లో బయటపడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.